మిత్రులారా, గత నెలలో ఎక్కడ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్లో ద సెకండ్ ఫ్లోర్ ఆఫ్ ఆర్ట్ గ్యాలరీలో మొట్టమొదటిసారి మన రామాయణాన్ని అయితే ప్రదర్శించారు. ఇక మన రామాయణం నాటకానికి విపరీతంగా హర్షాతిరేకాలు ఆదరణ రావడంతో మన రామాయణానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా జోడించి మళ్ళీ ఇప్పుడు కరాచీలో రామాయణాన్ని అయితే ప్రదర్శించారు. నేనేమన్నా తప్పుగా చెప్తున్నాను అనుకుంటారేమో, నేను చెప్పేది 100% వాస్తవం. అది కూడా ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్లో, హిందూ వ్యతిరేక దేశమైనటువంటి పాకిస్తాన్లో ఇదంతా కూడా జరుగుతుంది. అంతే. ఇక ఒక రోజు కోసం మొదలుపెట్టినటువంటి మన రామాయణ నాటక ప్రదర్శన ఇప్పటికీ 4 రోజులైనా కూడా కొనసాగుతూనే ఉన్నది. మన రామాయణ మహాకావ్యాన్ని చూడడానికి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పోటీ పడతా ఉండడంతో ఆర్ట్ గ్యాలరీ అంతా కూడా కిటకిటలాడిపోతుందంట. పైగా మన రామాయణ మహాకావ్యానికి అక్కడి ప్రజల నుంచి మద్దతు లభించడంతో పాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అయితే వస్తున్నాయి. అది విషయం. ఏందో అసలు ఈ మార్పు ఏందో, ఇది కలయా వైష్ణవమాయా నాకే అర్థం కావడం లే. అది కూడా ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్లో అది పరిస్థితి.